ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. అది కాదు సార్, ఒక్కసారి నా మాట వినండి. చూడమ్మా, అనవసరంగా మా టైం వేస్ట్ చేయొద్దు. ప్లీజ్ గో అవుట్ సైడ్. నెక్స్ట్. సార్, మీరు మేనేజర్ కావచ్చు, మీరు ఉద్యోగం ఇచ్చే పొజిషన్లో ఉండొచ్చు, కానీ ఒక నీతి నిజాయితీ పరుడైన వ్యక్తిని నిజాలు తెలుసుకోకుండా ఫ్రాడ్ అని జడ్జ్ చేయకూడదు సార్. ఫ్రాడ్ అనక ఇంకేమంటారు? మైండ్ యువర్ టంగ్ మిస్టర్. ఇంకొకసారి ఆ మాట అంటే బాగుండదు. మీరు ఉద్యోగం లేదు అనండి, ఓకే. లేదా నా క్వాలిఫికేషన్ సరిపోదు అనండి, అది కూడా ఓకే. లేదు, అసలు నాకు స్కిల్సే లేవన్నా కూడా ఓకే. కానీ సంబంధం లేని మా నాన్ననంటే మాత్రం నేను ఊరుకున్నా. ఖచ్చితంగా అంటారు. నేనే కాదు, ఈ విషయం తెలిసిన ఏ కంపెనీ కూడా నీకు ఉద్యోగం ఇవ్వదు. ముందు బయటికి వెళ్ళు. అది చూస్తాను సార్. ఎవరో అన్న మాటలకి నేనేంటి ఇలా అయిపోతున్నాను? నేను ఈరోజు ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, అది నాకు చాలా ఇంపార్టెంట్. జాన్, విష్ చేసినా పట్టించుకోవట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నానంతే, అందుకే ఫోన్ తీయడం లేదు. అయినా నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే ఎలా? ప్రాపర్ అపాయింట్మెంట్ లేకుండా నేను నీకు టైం ఎలా ఇస్తాను? ఏంటి అందరు కొత్తగా మాట్లాడుతున్నారు? చూడు, ఇదివరకు ఇట్లా ఏదీ లేదు. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉండడం కుదరదు. అపాయింట్మెంట్ తీసుకొని రా, వెళ్ళు. మరి ఆ రోజు మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అప్పుడు అపాయింట్మెంట్ గుర్తుకు రాలేదా? ఇంటి చుట్టూ నువ్వు తిరిగావు కదా, డబ్బులు తీసుకొని క్యాంపియన్కి పంపిస్తానని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఈ విషయం మా మమ్మీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ మమ్మీకి కాకపోతే ఇంకెవరికైనా చెప్పుకో. ఈ బెదిరింపులకి నేను భయపడను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు, లేదంటే బయటికి గెంటేయాల్సి ఉంటుంది. ఏంటి? నన్ను బయట గెంటేస్తావా? భానుమతి కూతురు సౌందర్యాన్ని బయట గెంటేస్తావా? అంతవరకు తెచ్చుకోకు అంటున్నా. ఏంటి ఆయుష ఇది? అడ్డమైన మనుషులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే అలా చూస్తున్నావు? సారీ సార్. మేడం ప్లీజ్ వెళ్ళండి మేడం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం, ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళిపోండి మేడం. ఫ్రాడ్ చేసిన భరద్వాజ్ కూతురికి మా కంపెనీలో జాబ్ లేదు, బయటికి వెళ్ళండి. భరద్వాజ్ కూతురువా నువ్వు? అవును, మీ నాన్న జనాలు ఎందుకు మోసం చేశాడు? ఇలాంటి వాళ్ళకి మా ఆఫీసులో జాబ్ లేదు, వెళ్ళొచ్చు.
రాహుల్, నువ్వు కొట్టిన దెబ్బకి ఆ సౌందర్యకి దిక్కుతోచక ఏం చేయాలో తెలియక బొంగురంలా గింగురాలు తిరుగుతుంది. ఆడవాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న జాన్ ఐడి తీసి సౌందర్య వాళ్ళ గొంతు మీదికి రాగానే వాడు అమ్మాయిని పట్టించుకోవడమే మానేశాడు. ఆ సౌందర్య వాడి దగ్గర తిట్లు తిని అవమానపడి వెళ్ళిందిరా. అరే ఏం జరిగిందిరా? రాహుల్తో పెట్టుకుంటే ఆ రావణుడితో పెట్టుకున్నట్టే అని ఆ సౌందర్యకి, ఆ సౌందర్య అమ్మకి అర్థం కావాలి. వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశారో ఈ రాహుల్ని టచ్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. వాళ్ళ బ్రతుకులు బస్టాండ్ చేస్తాను. రేపటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి. వాళ్ళ మీద నిఘా పెట్టండి. అరే రాహుల్, నిన్ను అవమానించిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదురా. వదిలిపెట్టడానికి నేనేమైనా బురద పామునా? నాగుపాముని. అవకాశం దొరకగానే కాటు వేస్తాను, ప్రాణాలు తీస్తాను. నన్ను చెంపదెబ్బ కొట్టిన వాళ్ళ జీవితాల మీద కొడతాను. అనుక్షణం కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను. ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తాను. ఈ విషయం నాన్నకు తెలియకూడదు. ఆల్రెడీ పగ తీర్చుకున్నావు, వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చావు, ఇక ఆపే అంటాడు. దెబ్బతిన్నది నేను కదా, అలా ఇలా వదిలేస్తాను. టు బి కంటిన్యూడ్. సమయు, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, గుండెల్లో ఉన్న బాధ. ఏం జరిగింది? నేనే కాదు, ఈ విషయం తెలిసిన ఏ కంపెనీ కూడా నీకు ఉద్యోగం ఇవ్వదు. ముందు బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళండి. భరద్వాజ్ కూతురువా నువ్వు? ఎందుకు డాడీని అందరూ ఇన్ని మాటలు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చేసిన మంచి పనులను పక్కన పెట్టి తను చెయ్యని తప్పుకు దోషిని చేసి ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే రాక్షసానందం పొందుతున్నారు. నిజంగా నాన్న తప్పు చేసుంటే చేసిన తప్పును ఒప్పుకుని శిక్షను అనుభవించేవారు. కానీ చెయ్యని నేరానికి నింద పడేసరికి తట్టుకోలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దాన్నెందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నేను మా నాన్న అని చెప్పడం లేదు. ఆయన నేరం చేశారన్న అబద్ధాన్ని జరిపి చూస్తే అతను చేసిన మంచేంటో, అతను ఎంత గొప్పవారో తెలుస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని నమ్మించి దాన్ని ప్రచారం చేస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను.